యాత్ర 2 అన్న. యాత్ర 2 నాకైతే బాగా అనిపించింది అన్న. 2009 నుంచి 2014 వరకు జరిగిన కథే ఈ యాత్ర 2. బట్ యాత్ర 1లో ఓన్లీ మనకి పాదయాత్ర చూపిస్తారు. ఇందులో అలా కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి స్టోరీ కూడా ఒక 20 minutes ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత ఒక ఎమోషనల్ సాంగ్ వస్తుంది. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా గుర్తొచ్చి నిజంగా కంటతడి అయితే పెట్టుకుంటారు చాలామంది. అంటే ఎక్కడైనా ఆంధ్రైనా సరే. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఒక ఓదార్పై ఆయన కోసం ఎంతమంది అయితే చనిపోయారు, ఎంతమంది కోసం ఓదార్పై యాత్ర కోసం వెళ్తే సోనియా గాంధీ గారు అడ్డేసిన సీన్లు కావచ్చు, ఆయనకి జగన్ ఇచ్చిన కౌంటర్ల సీన్లు కావచ్చు, అయితే గూస్ బంప్స్ అన్నమాట. సోనియా గాంధీకి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చిన బయట టాకు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా ఇంత హీరోనా జగన్ అనిపించింది అన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే 2014 ఎలక్షన్లో ఆయన ఓడిపోయినప్పుడు ఈయన ఎంత బాధపడ్డాడు అనేది చాలా బాగా చూపించారు. అని ఆ తర్వాత ఆయన ఎమోషనల్ అవడం, ఆ తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర మాట ఇస్తే మాట ఇచ్చిన తర్వాత ఇచ్చే ముందు ఆలోచిస్తా, ఇచ్చిన తర్వాత ఆలోచించడానికి ఏముంది ముందుకు వెళ్ళడం అనే నినాదంతో జగన్ గారు మాట మీద నిలబడే నాయకుడు అనేదాన్ని మెసేజ్ ఇచ్చారన్న. టోటల్గా ఆయన చేసిన మిగతా విషయాలు జైల్లో పెట్టడం కానీ 16 నెలలు జైల్లో అన్నీ చూపించారన్న. ఎక్కడ కూడా ఏసీని కూడా పొలిపోలేదు. బట్ ఏంటంటే అక్కడక్కడ ఎలివేషన్లు మాత్రం హీరో కన్నా బాగా ఇచ్చారు. నిజంగా అది రియల్ బయోపిక్ లాగా అనిపించలేదు, ఒక కమర్షియల్ సినిమా లాగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఎలివేషన్ మాత్రం పిల్లి అడవిలో ఉన్న పులి అడవిలో బోన్లో ఉన్న పులి అన్న ఆ సీన్స్ అయితే మాత్రం గూస్ బంప్స్. సో నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు, జగన్ పార్టీ వాళ్ళు ఉంటారు. ఎవరైనా సినిమా పరంగా చూస్తే సూపర్ ఉంటుంది, బయోపిక్గా చూస్తే. లేదు దీన్ని పార్టీ వేదలంగా చూస్తే కొన్ని సీన్లు నచ్చితే కొన్ని సీన్లు నచ్చవాలి. సో ఓవరాల్గా నాకైతే రేటింగ్ అయితే 3 ఇస్తానన్న. 2024 ఎలక్షన్లకు పక్కాగా ఉపయోగపడే సినిమా. థ్యాంక్ యూ అన్న. యాత్ర 2 సినిమా అన్న. ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా, ఇది సినిమాలా చూడండి అన్న, అంతేగాని ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి పార్టీ పరంగా అయితే ఎవ్వరు చూడకండి. సినిమా నాకు చాలా బాగా నచ్చింది అన్న. జీవ గారి రోల్ కానీ, జీవ గారి పర్ఫార్మెన్స్ కానీ, జీవ గారి యాక్టింగ్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉందన్న. అంటే జీవ గారిని చూసినప్పుడు నిజంగా నిజంగా మన జగన్ లాగానే అనిపించింది. ఇంకోటి మమ్ముటి గారి యాక్టింగ్ కూడా చాలా బాగా ఉందన్న. అంటే ఫస్ట్ హాఫ్లో చనిపోయినప్పుడు నిజంగా ఎమోషన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ నాకే నిజంగా ఎమోషన్ అయిపోయినా అన్న. ఫస్ట్ ఈ సినిమాని ఎందుకు చూడాలంటే ముఖ్యంగా 2 reasons ఉన్నాయన్న. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పేరు ఎలా మారింది, ఎందుకు మారింది, ఎవరు మార్చారు, అది ఫస్ట్ రీజన్. ఇంకోటి జగన్ గారు సీఎం అవ్వడానికి ఏం చేశాడు, ఎలా అయ్యాడు, ఎవరెవరిని ఏమేమి అన్నాడు, అవంతా ఇంకోటి అన్న రీజన్. సో సినిమా చూడండి, మీ అందరికి పక్కా నచ్చుతుంది అన్న. ఇంకోటి చెప్తున్నా, ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం కాదు, ఉన్న అన్ని పార్టీలు ఫస్ట్ వెళ్ళి సినిమా చూడండి. థియేటర్లో ఉంది యాత్ర 2 సినిమా చూడండి, మీకే తెలుస్తుంది ఇది నిజమా అబద్ధమా అనేది. మీకు మీరే ఏమంటారు చేసుకోవచ్చు అన్న, మీకు మీరే జడ్జ్ చేసుకోవచ్చు. నిజం చేసిండా అబద్ధం చేసిండా అని చెప్పి మీకు మీరే అనుకోవచ్చు అన్న. సినిమాని అయితే రేటింగ్ అంటారా, ఇది అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న. ఇది మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి, సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. చూడండి అందరూ. థ్యాంక్ యూ. సినిమా చూడడం జరిగింది. సినిమా దాన్ని ఏమంటారు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ సినిమాలో ఏమీ చూపించలేదు. ఓకేనా, సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన లేదు. ఏంటంటే సినిమా ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారు, చనిపోయిన తర్వాత ఆయన ఏదో ఓదార్పు యాత్ర ఏదో చేస్తారన్నమాట. కథ వచ్చేసరికి ఓదార్పు యాత్ర చేస్తారు. ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఆమెకి దాన్ని ఏమంటారు, సోనియా గాంధీ గారికి ఈ ఓదార్పు యాత్ర చేయడం ఇష్టం లేదు. ఆయనకు వచ్చిన దాన్ని ఏమంటారు క్రేజ్ ఇదంతా చూసుకొని ఈ సినిమాలో దాన్ని ఏమంటారు సోనియా గాంధీ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓదార్పు యాత్ర స్టాప్ చేయమని చెప్పింది. ఓదార్పు యాత్ర స్టాప్ చేయమని చెప్తే అది జగన్ గారికి నచ్చదు. దాన్ని నేను ఆల్రెడీ ప్రజలకు మాట ఇచ్చాను, ఓదార్పు యాత్ర చేస్తానని, ఓదార్పు యాత్ర చేస్తానని చెప్తాడనమాట జగన్మోహన్ రెడ్డి. చెప్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అసలు పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టాలని చెప్పేసి సోనియా గాంధీ గారు ప్లాన్ వేస్తారనమాట. పార్టీ నుంచి వెళ్ళగొట్టాలని ప్లాన్ వేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఆయన బయటకు వచ్చేసి విజయమ్మ గారు జగన్ రెడ్డి బయటకు వచ్చేసి కొత్త పార్టీ పెడతారన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక కొత్త పార్టీ పెడతారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కడప నుంచి ఎంపీగా, అలాగే వాళ్ళ మదర్ విజయమ్మ గారిని పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్నమాట. పోటీ చేస్తే అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో గెలుస్తారు. నెగ్గిన తర్వాత ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 18 మంది ఎమ్మెల్యేలను ఎంతమందినో తీసుకున్న తర్వాత వాళ్ళకి బై ఎలక్షన్ జరిపితే ఆ ఎలక్షన్లో కూడా ఒక 2 సీట్లు మినహా మిగతా సీట్లన్నీ గెలుస్తారన్నమాట. ఆ తర్వాత 2014 ఎలక్షన్లో ఓడిపోతారు. ఆ తర్వాత 2019 ఎలక్షన్ ముందు ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ చేస్తారు. యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఆ యాత్ర మొత్తము అయిపోయిన తర్వాత 2019 ఎలక్షన్స్లో ఆయన గెలుస్తారనమాట.
ఏంది సీఎంగా గెలుస్తారు, అంతవరకు ఈ సినిమా స్టోరీ అండి. అది స్టోరీ. ఈ సినిమా ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి 30 కోట్లు అండి. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి మహివీర్ రాఘవ అని చెప్పేసి ఆయన మహివీర్ రాఘవ అనే ఆయన డైరెక్టర్ అనమాట. యాత్ర సినిమా తీసిన ఆయనే అనమాట. ఇప్పుడు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, షర్మిలా గారి గురించి కానీ, అలాగే దాన్ని ఏమంటారు లోకేష్ గారి గురించి కానీ ఈ సినిమాలో ఏముండదు. ప్రజెంట్ పాలిటిక్స్ ఏముండవు. దాన్ని ఏమంటారు అది అప్పుడెప్పుడో జరిగిందనమాట. దాని గురించి మాత్రమే ఉండిద్ది అనమాట. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 30 కోట్లు రావాలి అంటే వడ్డీతో కలిపి 40 కోట్లు ఉంటుందండి. అంటే ఇవి డబ్బులు వడ్డీకి తీసుకొచ్చేసి ఈ 30 కోట్లు సినిమా తీస్తారు కాబట్టి ఆ వడ్డీతో 30 కోట్లు ప్లస్ ఈ వడ్డీ కలిపి 40 కోట్లతో ఈ సినిమా తీశారండి. ఈ సినిమాకి పెట్టిన డబ్బులు రావాలంటే ఎమ్మెల్యేగా టికెట్లు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వైఎస్ఆర్సీపీ తరఫున టికెట్లు వచ్చిన వాళ్ళు వాళ్ళ కార్యకర్తల్ని ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి తీసుకొచ్చి థియేటర్ తీసుకొచ్చి సినిమా చూపిస్తే పెట్టిన డబ్బు వస్తుంది, లేకపోతే పెట్టిన డబ్బు రాదండి. ఇది నేను చెప్పేది. ఇది థ్యాంక్ యూ. సినిమా రేటింగ్ వచ్చేసరికి 2.5 అండి. 5/5 2.5. థ్యాంక్ యూ. వైఎస్ షర్మిల గారిని, పవన్ కళ్యాణ్ గారిని, కేసీఆర్ గారిని అంటే తెలంగాణ ఆంధ్ర విభజన కొత్త అది ఏది కోడికత్తి ఇవన్నీ సీన్స్ అనేది చూపించలేదన్న. ఎందుకు చూపించలేదో నాకు అర్థం కాలేదు. అంటే దీంట్లో సెల్ఫ్ డంప్ అంటే కొద్దిగా ఉంది లేదని కాదు, బట్ మీడియాలో వచ్చింది జనాలు అనుకుంటున్నదే చూపించిండ్రు. మరి అంత డబ్బు అయితే కొట్టి అయితే చూపించలేదు. బట్ వీళ్ళ క్యారెక్టర్లు కూడా చూపించింటే బాగుండేది అనిపించింది. మమ్మూటి క్యారెక్టర్ అంటే సినిమా పరంగా అయితే మమ్మూటి గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. జీవ క్యారెక్టర్ కూడా నేను ఒక అయ్యా నీకే నే ఓటు అని అంటది కదా, ఆ సీను బాగుందనమాట. కొన్ని డైలాగ్స్ కూడా బాగా అనిపించినాయి అవి. ఇంకా కొన్ని అంటే ఆయన డబ్బా కొట్టిందా అని అనుకోవచ్చు అన్న. దీంట్లో విలన్గా పక్క అయితే కాంగ్రెస్ని అయితే అనుకోవచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ విలనే. బట్ ఈ అంటే చంద్రబాబు అంటే ఇంకా ఉండొచ్చు. బట్ వాళ్ళకి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలకే షర్మిలక్క పోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే అంత అన్యాయం చేసినప్పుడు మీరు అన్న జిల్లాలో ఇద్దరు ఒకటి ఉండాలి, అంతేగాని మళ్ళీ కాంగ్రెస్ లేకపోవడం అనేది అందుకే ఆ సీన్లు తీసేసినారు. కరెక్ట్ న్యాయమే చేసినారు అనిపించింది నాకైతే. సినిమా పరంగా అయితే అంటే పొలిటికల్ వాళ్ళకైతే నచ్చుతుంది, వాళ్ళకైతే ఫ్యాన్స్ పరంగా అయితే. నార్మల్ అయితే ఇంకా అంత ఏవి ఇంపాక్ట్ అవుతున్నారు. ఇంపాక్ట్ అయితే ఏమో నాకైతే అంత ఇంపాక్ట్ అనిపించలేదు. నార్మల్ బయట ఏమొచ్చినావో అవే ఉండవు అన్నమాట. బట్ నెగిటివ్ షేడ్ కూడా చూపించింటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అసలు చూపించలేదు, ఎవరిని చూపించలేదు. కేసీఆర్ ఆంధ్ర తెలంగాణ విభజన ఇవన్నీ కూడా చూపించింటే కొద్దిగా బాగుండేది. తక్కువ డ్యూరేషన్ అన్న కొద్దిగా కట్ చేసి అయినా సరే కొద్దిగా చూపించింటే జరిగినది కూడా బాగుండేది అనిపిస్తుంది. అంటే పొలిటికల్ పరంగా వేయాలా, సినిమా లవర్గా వేయాలా? సినిమా లవర్ అంటే ఇంకా 3 అట్లా వేయచ్చు. అంటే నార్మలా అంత వాళ్ళ బయోగ్రఫీ కాబట్టి అట్లా. పొలిటికల్ పరంగా అంటే 4 ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ అంటే ఫ్యాన్స్ పరంగా అట్లా నచ్చుతుంది. యాత్ర 2 మూవీ చూసినా చాలా బాగుంది నిజంగా. మమ్మూటి గారి యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్ భయ్యా. ఆ క్యారెక్టర్ ఎలా ఉందంటే మమ్మూటి గారి క్యారెక్టర్ నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా చేస్తారో అంతకు మించి ఉంది నిజంగా. ఇది యాక్టింగ్, అది రియల్ లైఫ్ కాబట్టి నిజంగా చాలా బాగా అనిపించింది అన్న. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ వచ్చి నిజంగా జీవన్న చేయడం అల్టిమేట్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తాడో అలా చేశాడు మనోడు. యాక్టింగ్ అయితే ఇరగొట్టేశాడు, సూపర్గా ఉందన్న. యాత్ర 2 మూవీకి సంబంధించి అయితే డైరెక్షన్ అయితే ఇంకో లెవెల్లో చూపించి అల్టిమేటెడ్ డైరెక్టర్. అలాగే కొడాలి నాని గారి క్యారెక్టర్ కానీ ఆయనదైతే ఒక క్యారెక్టర్ వైజ్ ఎంత చూపించాలని అంతే చూపించిన. ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అనేది అల్టిమేట్గా చూపించారు. అంటే తను ఎన్ని కష్టాలు పడి సీఎం పోదాకా వచ్చింది అనేది చాలా సూపర్గా చూపించారు. అలాగే అప్పుడు చూసుకుంటే టీడీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా పార్టీల గురించి పక్క పెడితే ఈ పార్టీలన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి మీద ఎలా కక్ష సాధింపు అనేది చూపించారు. చాలా బాగుందన్న. అంటే సినిమా లెక్కనే చూడాలి కానీ ఎక్కువ తీసుకోవద్దు అన్నట్టుగా నేనైతే క్లియర్ చెప్తున్నా. బాగుంది సినిమా అయితే ఓవరాల్ సూపర్ అన్న. యాత్ర 2 అనేది బాగుంది. రేటింగ్ అనేది కాదన్న, సినిమా అంటే పొలిటికల్ మీద సినిమాలు రావడం చాలా తక్కువ ఉంటాయి, అందులో ఈజ్ ద బెస్ట్. ఇంకా దీనికంటే రేటింగ్ అంటే రెగ్యులర్గా మనకు వేరే సినిమాలు వస్తుంటేనే దాని మీద రేటింగ్ ఇస్తాం, కానీ వచ్చేదే పొలిటికల్ సినిమా ఎప్పుడో ఒకసారి కాబట్టి 100% బాగుందన్న సినిమా అయితే. మొత్తం రియాలిటీ అన్న. నేను అదే చెప్తున్నాను కదా, ఈ సినిమాకి యాత్ర 2 సినిమాకి అనేది ఏంటంటే 4 క్యారెక్టర్లు అన్న. సోనియా గాంధీ గారి క్యారెక్టర్, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్, అలాగే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్, ఈ 4 క్యారెక్టర్ మీద బేస్ అయి తీసిన సినిమానే యాత్ర 2 అన్న. స్క్రీన్ ప్లే ఉంది, మంచి డైరెక్షన్ ఉంది. దాంతోపాటు బయోపిక్ అంటే ఇటువంటి డాక్యుమెంటరీ అంటే చాలా రీసెర్చ్ చేసి మరి తీయాలి ఇటువంటి సినిమాలు. సో సినిమా పరంగా చూసుకుంటే హైలైట్, అందరికీ నచ్చుతుంది. అంటే స్క్రీన్ ప్లే బాగుంది, మంచి డైరెక్షన్, మంచి రైటింగ్స్, మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి. నేను ఉన్నాను, నేను విన్నాను అనే ఒక డైలాగ్ మనం ఆల్రెడీ చూసాం. అటువంటిది మమ్మూటి గారు యాక్టింగ్ చించేశారు, అటువంటి జీవా గారు యాక్టింగ్ కూడా చించేశారు.
ఇంకా ఎవరైతే భారతి గారు ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఫ్, ఆవిడ క్యారెక్టర్ కూడా ఎరగదీశారు. వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ కూడా బాగుంది. సినిమా పరంగా అంటే నో డౌట్ డాక్యుమెంటరీ కాబట్టి అంటే అది మాకు కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్. మరి షర్మిలా కనిపించకపోతే, షర్మిలా గారు కనిపించలేదు, రోజా గారు కనిపించలేదు, అవన్నీ మనకు తెలియదు. అది డైరెక్టర్ నా అన్న కాదు, నా అక్క కాదు, వెళ్ళి ఆడడానికి ఎందుకు పెట్టలేదు అనేసి. సో సినిమా వరకు వేసో, సినిమా పరంగా అయితే చాలా బాగుంది, ఒక మంచి ఎంటర్టైన్మెంట్. మరి డబ్బులు, ఇప్పుడు నీ డబ్బులు నీ సినిమా అన్న, నీకు నచ్చినట్టు నువ్వు తీసుకుంటావు. నా డబ్బులు పెడితే నా మీద బయోపిక్ తీసుకుంటాను. 100 మందికి 1,00,000 మందికి నేను ఫ్రీగా లక్షలు ఇచ్చినట్టు రియల్గా ఉండాలి. మరి వాళ్ళు అంటే ఎలా ఉండదు మనకు అనవసరం. సినిమా పరంగా మీరు నన్ను రివ్యూ అడుగుతున్నారు, సినిమా పరంగా నేను చెప్తాను. అవుట్ ఆఫ్ ది టాపిక్ అది నాకు తెలియదు. నేను మూవీ రివ్యూస్ చెప్తాను. అదే మేబీ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా, అవ్వచ్చు. ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఆయనే సొంతంగా డబ్బులు పెట్టి వేరే వాళ్ళతో బినామీలు పెట్టచ్చు. అవన్నీ మనకు తెలీదు. సినిమా అన్న అది పాలిటిక్స్ అన్న, మనం సెపరేట్గా పొలిటికల్ ఇప్పటికే నా మీద కాంట్రవర్సీ ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. మీరు ఇంకా మీరు నన్ను అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన సీఎం పదవిలో ఉన్నారు. అది మనం సీఎం ఎవరిగా ఓటు వేయాలో ఏంటనే మన చేతిలో లేదు. ఎవరైతే మా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు వేసే ఓటుకి జగన్ ఖచ్చితంగా ఆయనకి ప్లస్ పాయింట్ అండి. ఈ సినిమా ఖచ్చితంగా ప్లస్. ఎందుకంటే ఆయన మీద ఒక నెగిటివ్ లేదు, ఇందులో అంతా పాజిటివే. ఆయన సిబిఐ అరెస్ట్ చేసిన అక్రమ కేసులో పెట్టిందంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి ఆమె జైల్లో ఉండడానికి క్లారిటీ చూపించారు ఇందులో. మరి రియల్ మనకు తెలియదు. సినిమా గురించి అయితే సినిమాను చూసి నమ్ముతున్నాం మేము అంతే ప్రస్తుతానికి. అవుట్ ఆఫ్ 10కి ఇచ్చుకోవచ్చండి ఒక 8.